నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల పాటు మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో ఈదురుగాలులతో కూడిన వానలు విస్తారంగా పడే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాలలో వాతావరణ శాఖ తేలికపాటి వర్షాలుగా పేర్కొన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. శుక్రవారం ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరద క్రమంగా పెరుగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 91,230 క్యూసెక్కుల వరద వస్తుండగా 70,420 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్కు 66,694 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 68,498 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఇటు జూరాల ప్రాజెక్టుకు దాదాపు 1,00,000 క్యూసెక్కుల దాకా వరద వస్తోంది. 96,172 క్యూసెక్కులు కిందకి రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు 88,172 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను 111.41 టీఎంసీలకు చేరింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.